హాయ్ హలో అందరికీ. నేను మీ సాయి తులసి. వెల్కమ్ టు సాయి తులసి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మళ్ళీ చూసారా, బీరకాయలు వచ్చినాయి, కోస్తున్నాను. ఈరోజు కూర కావాలి కదా, మరి ఈరోజు ఏదో ఒక కూర వండుకుంటామని చెప్పాం కదా కోసి. అలానే ఈరోజు బీరకాయ అగో పైన ఇంకా పిందెలు కూడా ఉన్నాయి, అవి అందట్లేదు, కొంచెం టైం పడుతుంది కూడా అది రావడానికి. ఆకు అడ్డం వచ్చేసింది. మేమేమో వీడియో తీసుకోవడానికి ఫోన్ కదా సరిగ్గా రాలేదు. అదేవిధంగా మరి మా పైన చూడండి దోసకాయలు కూడా ఎంత బాగా వచ్చినాయో. నేనైతే అది కొంచెం పెద్దగా అయ్యే వరకు నాకు దోసకాయలు వచ్చినట్టు కూడా తెలియలేదు. తర్వాత చూస్తే చాలా చోట్ల దోసకాయలు ఉన్నాయి, పిందెలు ఉన్నాయి. ఇవాళ అయితే 2 కోస్తున్నాను, ఇంకా పిందెలు ఉన్నాయి. ఈరోజు దోసకాయ కూర, బీరకాయ, ఇంకా ఆకుకూరలు కూడా చాలా ఉన్నాయి. ఏదో ఒకటిగా మనకి రోజు 2-3 కూరలు అయితే ఎక్కడికి పోవు. కాబట్టి మనం అందరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆర్గానిక్ కూరగాయలు వాడాలి. కాబట్టి అందరూ చూసి ఇన్స్పైర్ అవ్వండి, చక్కగా పెంచుకోండి. పిల్లల ఆరోగ్యం, మీ ఆరోగ్యం కాపాడుకోండి. అదేవిధంగా చూసారా సమ్మకాయలు కూడా ఎలా వచ్చినాయో. మరి సమ్మకాయలు అయితే అసలు ఈ రోజుల్లో బయట కొనుక్కుందామన్నా దొరకవు. మనకి చూడండి మన గార్డెన్లో, టెర్రస్ గార్డెన్లో ఎలా ఉందో. తోటకూర అయితే చూడండి, ఒకటి అయిపోగానే ఒకటి వేస్తూనే ఉంటాను నేను విత్తనాలు. లేదు అంటే అవి ఎక్కడికక్కడ మొలిసి వచ్చేస్తాయి. తోటకూర మనం ఎక్కువ వేసుకోవసల, ప్రతి చెట్లోనూ తోటకూర మొక్క వచ్చేస్తుంది. ఇలా మీరు కూడా పెంచుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.